వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం 13th సంబంధించి జనవరి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ 13th జనవరి కరెంట్ అఫైర్స్కి సంబంధించి తేయాకు పరిశ్రమలో చీకటి దశ అంటే ఇక్కడ ఒక డార్క్ ఫేజ్ అనేది నడుస్తూ ఉంది. అసలు తేయాకు పరిశ్రమ ఏంటి భారతదేశంలో, దీనికి సంబంధించినటువంటి డార్క్ ఫేజ్ గురించి తెలుసుకుంటాం. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగినా, అలాగే ఎకానమీ బిజినెస్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగినా ఇది ఉపయోగపడేటువంటి టాపిక్. ఇక నెక్స్ట్ దీని తర్వాత వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ సమిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ దేశానికి సంబంధించినటువంటి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ సమిట్ ఏంటి, ఈ సమిట్ ఎక్కడ జరుగుతుంది, దీనికి సంబంధించిన థీమ్ ఏంటి, ఎవరు ప్రారంభించారు, ఇలాంటి అంశాలను కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఇక వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ గురించి మాట్లాడతాం. వరల్డ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి సోషల్ అవుట్లుక్ అనేది ఏం చెప్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ అవుట్లుక్ని ఇచ్చింది ఎవరు, ఈ అవుట్లుక్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాల మీద రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నివేదికల పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇక జాతీయ క్రీడా అవార్డులు అనేది ప్రదానం చేయడం జరిగింది. జాతీయ క్రీడా అవార్డులకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ 13th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో 13th కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం మాట్లాడబోతున్నది ఏంటి అని అంటే ఈ ఒక డార్క్ ఫేజ్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. ఆ డార్క్ ఫేజ్కి సంబంధించినటువంటి అంశాలను గురించి నేర్చుకుందాం. ఇక ఐకాన్ ఆర్కెస్ట్రా మెంటర్షిప్ ప్రోగ్రామ్ 2024కి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం మీకు ఒక 100 రోజుల ప్రణాళికతో, అంటే ఇది జనవరి 22 నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు 100 రోజుల ప్రణాళికతో గ్రూప్ 1, గ్రూప్ 2, ఈఓ, సిడిపిఓకి సంబంధించినటువంటి మెంటర్షిప్ అనేది ఉంటుంది. సో ఇందులో మీకు డైలీ షెడ్యూల్స్, ఎంత చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి అంశాలకి సంబంధించిన షెడ్యూల్స్ ఉంటాయి. అలాగే మెటీరియల్స్ కూడా మేమే ఇస్తాము. దీంతో పాటు ఎగ్జామ్స్ అనేవి మీకు చాప్టర్ వైజ్గా డైలీ చదివిన దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఆ ఎగ్జామ్స్కి సంబంధించి ఉంటుంది. సో దీనికోసం మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ రిజిస్టర్కి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మనం ఇప్పుడు మాట్లాడబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం తేయాకు పరిశ్రమకి సంబంధించింది. సో మరి ఈ తేయాకు పరిశ్రమని సింపుల్గా చెప్పాలి అని అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు తీసుకునేటువంటి టీ, ఈవినింగ్ టైంలో తీసుకునేటువంటి టీకి సంబంధించినటువంటి పరిశ్రమ. సార్ భారతదేశంలో ఈ పరిశ్రమ చాలా పెద్దది సార్. ఎంత పెద్దది అని అంటే ప్రపంచానికి టీ ఎగుమతి చేస్తున్నటువంటి అతిపెద్ద దేశాలలో 2వ స్థానంలో భారతదేశం అనేది ఉంది. సో అయితే ఇలా ఉన్నటువంటి ఈ తేయాక్కి సంబంధించినటువంటి పరిశ్రమ అనేది ఇప్పుడు భారతదేశంలో ఏముంది, దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమున్నావి అనేటువంటి అంశాలను గురించి మనం మాట్లాడదాం. ఈ తేయాకు పరిశ్రమకి సంబంధించి మనం ఏమంటున్నాం, డార్క్ అంశాలు అని అంటున్నాం. సో చీకటి దశ అనేది ఒకటి నడుస్తూ ఉందిరా. మరి ఈ చీకటి దశ ఏంటి అని అంటే వెరీ సింపుల్. సో ఇలాంటి చీకటి దశే మనకు భారత తేయాకు పరిశ్రమలో ఎప్పుడు కనబడింది అని అంటే 2002 నుంచి 2007 మధ్యన కనబడిందిరా. 2002 నుంచి 2007 మధ్యన కూడా ఈ తేయాకు పరిశ్రమ అనేది భారతదేశంలో ఒక డార్క్ ఫేజ్ని ఫేస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక డార్క్ ఫేజ్ని ఫేస్ చేస్తూ ఉంది. అసలు డార్క్ ఫేజ్ అంటే ఏంటి సార్, ఒక చీకటి దశ అని అంటున్నాం. చీకటి దశ అంటే ఏమిటి అని అంటే ఏం లేదు, ఈ తేయాకు పరిశ్రమకి రావాల్సినటువంటి లాభాలు రాకపోవడము అని అంటున్నాం. సో ఈ లాభాలు రాకుండా ఏం ఇబ్బంది అవుతుంది అని అంటే గా ఇబ్బందులనే డార్క్ ఫేజ్ అని అంటున్నాం. సో ఇటీవల భారతదేశ తేయాకు పరిశ్రమకి సంబంధించి ఒక చీకటి దశ నడుస్తుంది. 2002 నుంచి 2007 వరకు ఉన్నటువంటి పరిస్థితులు అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం కొన్ని అంశాలని స్టేట్మెంట్ లెవెల్లో అడిగినప్పుడు గుర్తించాల్సి ఉంటుంది. ఆ అంశాలలో ముందుగా చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇన్పుట్ ఖర్చులు అనేవి బాగా పెరిగాయిరా. సో తేయాకు పరిశ్రమలో ఈ తేయాకును తయారు చేసేందుకు, టీ పౌడర్స్ని తయారు చేసేందుకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ ఇన్పుట్స్కి సంబంధించినటువంటి ఖర్చులు బాగా పెరిగాయి అని అంటున్నాం. సో ఒకటి ఏమంటున్నాం, ఇన్పుట్ ఖర్చులు పెరిగాయి. ఓకే, ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, ఇన్పుట్ ఖర్చులు పెరిగాయి అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 2వ అంశంగా దేనిని గుర్తుంచుకోవాలి అని అంటే గిరాకీకి సంబంధించినటువంటి సరఫరాలో అంతరం అనేది ఏర్పడుతూ ఉందిరా. సో గిరాకీ సరఫరాలో అంతరం అనేది ఏర్పడుతూ ఉన్నది. అంతరం అనేది
మరొక అంశంగా ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడవ అంశం ఏంటి అని అంటే ఎగుమతులు అనేవి తేయాకుకి సంబంధించినటువంటి ఎగుమతులు అనేవి ప్రస్తుతం బలహీనపడ్డాయిరా. ఏమంటున్నాం? తేయాకు ఎగుమతులు బలహీనపడ్డాయి, ఎగుమతుల బలహీనత అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి, బలహీనత అనేటువంటి అంశం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే భారత్లో బేసిక్గా ఇలాంటి పరిస్థితులలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులలో తేయాకు పరిశ్రమ ఉన్నటువంటి ఈ సమయంలో నేపాల్ నుంచి నాసీ రకం తేయాకు అనేది రావడం వలన భారత మార్కెట్కి అంటే భారతదేశానికి సంబంధించినటువంటి తేయాకు పైన ఎఫెక్ట్ పడుతూ ఉంది. ఏ దేశం నుంచి? నేపాల్ నుంచి నాసీ రకం అంటే క్వాలిటీ లేనటువంటి తేయాకు అనేది భారత్కు వస్తూ ఉంది. సో ఇలా దీని వలన కూడా ఈ లాభాలు రాకుండా ఒక ప్రధానమైనటువంటి కారణంగా చూడడం జరుగుతూ ఉంది. ఇటీవల భారతదేశ తేయాకు పరిశ్రమకి సంబంధించి డార్క్ ఫేజ్ లాభాలు రాకుండా ఈ తేయాకు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి అని అంటే ఈ సమస్యలన్నింటిని కూడా గుర్తుంచుకోవాలి. ఇన్పుట్ ఖర్చులు అని అంటున్నాం, గిరాకీ సరఫరా అంతరాయం అంటున్నాం, తేయాకు ఎగుమతులు బలహీనపడడం, నేపాల్ నుంచి నాసీ రకం తేయాకు అనేది భారతదేశం అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల క్వాలిటీ తేయాకు యాజ్ యూజువల్గా రేట్ ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకోవడం లేదు. సో ఇలా తేయాకు పరిశ్రమ అనేది ప్రస్తుతం ఒక డార్క్ ఫేజ్ని ఫేస్ చేయడం జరుగుతూ ఉందిరా. మరి ఈ తేయాకు పరిశ్రమకి సంబంధించి భారతదేశం ఏం చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదా సార్? కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర చట్టబద్ధ సంస్థలు కానీ అని అంటే తీసుకుంటున్నాయి. సో ఎలాంటి ఫెసిలిటీస్ మరి దీన్ని రికవరీ చేయడానికి భారతదేశంలో ప్రోత్సాహకాలుగా కనబడుతూ ఉన్నాయి, చర్యలు కనబడుతూ ఉన్నాయి అనేది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుందిరా. బేసిక్గా టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఉన్నది. సో ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థరా. భారతదేశంలో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది అని అడుగుతారా. భారతదేశంలో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఎప్పుడు వచ్చింది అనేది ఒకసారి నేర్చుకుందాం. ఈ చట్టబద్ధ సంస్థ తర్వాత ఏ చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా మాట్లాడదాం. ఇప్పుడు టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఉందిరా. ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది 1953లో స్థాపించబడినటువంటి ఒక చట్టబద్ధ సంస్థరా. ఏమని అంటున్నాం? చట్టబద్ధ సంస్థ అని అంటున్నాం. ఈ చట్టబద్ధ సంస్థకి సంబంధించి ఇది ఏం చేస్తుంది అని అంటే తేయాకు పరిశ్రమను కానీ లేదా అని అంటే ఈ టీకి సంబంధించినటువంటి అంశాలలో చర్యలు తీసుకుని ఇక్కడ ఈ వాణిజ్యాన్ని టీకి సంబంధించినటువంటి వాణిజ్యం కోసం ఇది పనిచేస్తుంది అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అయితే మరి ఇది చట్టబద్ధ సంస్థ అని అంటున్నాం. ఈ సంస్థ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అని అంటే సో ఇది వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అని గుర్తుంచుకోవాలరా. ఏ మంత్రిత్వ శాఖ అని అంటున్నాం? వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఈ వాణిజ్య మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే పీయూష్ గోయల్ గారు రా. ఎవరు అని అంటున్నాం? పీయూష్ గోయల్ గారు. అయితే ఇప్పుడు భారతదేశంలో టీ పరిశ్రమకి సంబంధించి తేయాకు పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఒక చట్టబద్ధమైన సంస్థ ఉన్నది. ఇది వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నది. ఇది పీయూష్ గోయల్ ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూ ఉన్నాడు అని అంటున్నాం. ఇప్పుడు చట్టబద్ధంగా ఏర్పడిందో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. ఇది 1953లో వచ్చినటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థగా చెప్తాను. సో మరి ఈ సంస్థకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నది అని ఎక్కడైనా అడిగారనుకోండి, మీరు హెడ్ క్వార్టర్స్ గురించి అడిగితే హెడ్ క్వార్టర్గా దీనికి సంబంధించి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఏంటి అని అంటే కల్కత్తా అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. ఈ కల్కత్తా అనేది టీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్. ఇది ఎక్కడున్నది అని అంటే మీ అందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. మరి ఇంతైనా సరే ఈ బోర్డు ద్వారానే వీరికి సంబంధించిన ప్రోత్సాహకాలు లభిస్తాయని అంటే లేదు. ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని కూడా ప్రత్యేకంగా రన్ చేస్తూ ఉంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి టీ పరిశ్రమకి సంబంధించి తేయాకు పరిశ్రమకి సంబంధించి వ్యవసాయంలో ఎలా అయితే చిన్న చిన్న రైతులు ఉంటారో అలాగే తేయాకు పరిశ్రమలో కూడా చిన్న చిన్న పరిశ్రమలను తేయాకు పరిశ్రమలను నడిపేటువంటి వారు ఉన్నారు. సో వీరి కోసం అని చెప్పేసి ఈ భారత ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందిరా. ఎస్పెషల్ ఇప్పుడు మనం మాట్లాడినటువంటి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా. సో ఎవరైతే చిన్న తేయాకు సాగుదారులు ఉన్నారో సో వీరికి సంబంధించి
విద్యా జీవనోపాధి విద్య కోసం స్టైఫండ్స్ని అందించడం జరుగుతుందిరా. జీవనోపాధి మరియు విద్య కోసం స్టైఫండ్స్ని అందించడం జరుగుతూ ఉంది. ఇది ఎవరికి అందిస్తూ ఉన్నారు అని అంటే చిన్న తేయాకు సాగుదారులకి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇగో ఇది ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే టీ బోర్డు ద్వారా మొత్తం ఇప్పటి వరకు టీ బోర్డు అనేది ఒక చట్టబద్ధ సంస్థ అని అన్నాం. ఈ టీ బోర్డు ద్వారా ఈ తేయాకు పరిశ్రమకి అనుబంధంగా ఉన్నటువంటి వారికి సంబంధించి ఒక 352 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందిరా. ఎంత అంటున్నాం? 352 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ రైతు ఉత్పత్తిదారులకి సంబంధించినటువంటి సంస్థలని ఒక 440 ప్రారంభించారా. 440 రైతు ఉత్పత్తి సంస్థలు, తేయాకి సంబంధించినటువంటి రైతు ఉత్పత్తి సంస్థలని టీ బోర్డు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ తేయాకు రైతులకి సంబంధించినటువంటి కంపెనీలు, తేయాకు నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్పత్తుల కోసం కంపెనీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందా. సో ఇలా ఎన్ని కంపెనీలను ఏర్పాటు చేసుకున్నారు అని అంటే 17 ఉత్పత్తి కంపెనీలు అనేవి కూడా ఈ తేయాకుకి సంబంధించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇగో వీటిని ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఎవరు అని అంటే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. సో ఇలా టీ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి మీకు గుర్తుండాలి. ఇది 1953లో ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి డార్క్ను తొలగించేందుకోసం ఇది ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇలా టీ బోర్డ్కి సంబంధించి టీ ఉత్పత్తులకి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలను అందిస్తూ సో ఇలా ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ తేయాకు సాగు కోసం కష్టపడుతున్నటువంటి రైతులు ఉన్నారో, ఈ చిన్న రైతులు ఉన్నారో వీరికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ని తీసుకురావడం జరుగుతూ ఉందిరా. ఎస్పెషల్లీ ఇది తేయాకి సంబంధించినటువంటి సాగు కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాప్ ఏంది, లేదంటే టీ బోర్డు ద్వారా వచ్చినటువంటి యాప్ ఏది అని అంటారు చాయ్ సహయోగ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలిరా. ఇగో చాయ్ సహయోగ్ అనేటువంటి ఈ యాప్ అనేది ఎవరి కోసం వచ్చింది అని అంటారు. చాయ్ సహయోగ్ అనేటువంటి యాప్ టీ ఉత్పత్తి లేదా తేయాకు ఉత్పత్తి రైతుల కోసం తీసుకురావడం జరిగింది. తేయాకును ఉత్పత్తి చేసేటువంటి రైతులు లేదా తేయాకు సాగు చేసేటువంటి రైతులు, సాగు ఉత్పత్తి చేసేటువంటి రైతుల కోసం తీసుకొచ్చినదే ఈ చాయ్ సహయోగ్ అనేటువంటిది. దీనిని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇలా తేయాకి సంబంధించి ప్రస్తుతం ఇలాంటి ప్రోత్సాహకాలను ఇచ్చి డార్క్ ఫేజ్లో ఉన్నటువంటి తేయాకు సంస్థని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారతదేశంలో ఈ తేయాకి సంబంధించి భారత ప్రస్తుత పరిస్థితులు ఏంటి అని అడుగుతారు. అంటే భారతదేశంలో టీ పరిశ్రమని పరిగణించండి, లేదా కన్సిడర్ ఆఫ్ ద టీ ఇండస్ట్రీ ఇండియా పొజిషన్ అని మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా అడిగితే మనం కొన్ని అంశాలను చెప్పాల్సి ఉంటుంది. భారత్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలతో భారత్ తేయాకు పరిశ్రమ అని అంటున్నాం. ఇలా భారత్ కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి హైలైట్స్ ఏమున్నాయి తేయాకు పరిశ్రమలో, భారత తీరు ఎలా ఉంది అనేటువంటి అంశాల మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద 2వ టీ ఉత్పత్తిదారు భారత్. ఓకే, ఈ అంశాలను గుర్తుంచుకోండి, వీటి మీద పాయింట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. భారత్లో అతిపెద్ద టీ ఉత్పత్తిదారు, అతిపెద్ద టీ ఉత్పత్తిదారు భారత్ అని అంటున్నాం. అతిపెద్ద రెండవ తేయాకు ఉత్పత్తిదారు భారత్, ఓకే. ఇక బ్లాక్ టీ ఉత్పత్తిలో
బ్లాక్ టీ ఉత్పత్తిలో భారత్ అనేది మొదటి స్థానంలో ఉన్నదిరా. భారత్ మొదటి స్థానంలో ఉన్నది అని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ స్థానం భారత్కి బ్లాక్ టీలో మొదటి స్థానం ఉన్నది. మొత్తం టీ ఉత్పత్తి, మొత్తం తేయాకు ఉత్పత్తిలో దీనికి సంబంధించినటువంటి ఎగుమతులలో భారత్ రెండవ స్థానంలో ఉన్నది అనేటువంటిది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ తేయాకు పరిశ్రమకి సంబంధించి మొత్తం 1.16 మిలియన్ల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తూ ఉన్నారా. మిలియన్ల మంది ఈ పరిశ్రమపై ఆధారపడ్డారు. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే భారత్లో తేయాకు ఉత్పత్తికి సంబంధించి 2008 నుంచి 2022 మధ్యన ఎంత పెరిగింది అని అంటారా. సో భారత్లో తేయాకు ఉత్పత్తి అనేది 2008 నుంచి 2022 మధ్యన ఎంత పెరిగింది అని అంటారా. ఇలా అడిగితే 39% పెరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రా. ఇక టీ ఉత్పత్తికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎక్కువ తేయాకుకి సంబంధించినటువంటి గ్రోత్ ఉంది అని అడుగుతారా. మీరు ఈ అంశాన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. తేయాకు ఉత్పత్తికి సంబంధించి ఎక్కువగా అస్సాం టీ అనేది వెరీ ఫేమస్ రా. అస్సాంకి సంబంధించినటువంటి తేయాకు లేదా టీ అనేటువంటిది వెరీ ఫేమస్గా గుర్తుంచుకోండి. దీనికి గ్రోత్ అనేది బాగుంది. 55% మేర దీని గ్రోత్ అనేది ఉన్నది అనేటువంటి అంశం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే క్వశ్చన్ అడిగితే భారతదేశంలో తేయాకు పరిశ్రమకి సంబంధించినటువంటి అంశాలని పరిగణించండి అని ఇస్తారు. సేమ్ ఇలానే స్టేట్మెంట్స్ ఇస్తారు. ఒకటో స్టేట్మెంట్ నువ్వు ఏది గుర్తుపట్టాలి అని అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ తేయాకు ఉత్పత్తిదారుగా భారతదేశం ఉన్నది అని చెప్పాలి. ఇక బ్లాక్ టీ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉన్నది అని చెప్పాలి. ఇక భారతదేశంలో టీ పరిశ్రమ పైన 1.16 మిలియన్ల మంది ఆధారపడి నివసిస్తూ ఉన్నారు, జీవనోపాధిని పొందుతూ ఉన్నారు అని చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ తేయాకు ఉత్పత్తి 2008 నుంచి 2022 మధ్యన 39% పెరిగింది అనేటువంటి స్టాటిస్టికల్ డేటా ఇప్పుడు మీ దగ్గర ఉంది. ఇక భారతదేశంలో ఎక్కువగా టీ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఫేమస్గా ఏ రాష్ట్రం ఉంది అని అంటే అస్సాం ఉంది. అస్సాం టీకి సంబంధించినటువంటి గ్రోత్ ఎంత పర్సెంటేజ్ అంటే 55% గ్రోత్తో అస్సాం తేయాకు అనేది ముందున్నది అనేటువంటి అంశాలు చెప్తే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా భారతదేశానికి సంబంధించినటువంటి ఈ తేయాకు పరిశ్రమను గురించి మీరు చాలా చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏమిటి సార్ అని అంటే తేయాకు పరిశ్రమ తర్వాత మనం మాట్లాడుతున్నది వైబ్రెంట్ గుజరాత్కి సంబంధించినటువంటి గ్లోబల్ సమిట్ గురించి మాట్లాడదాం రా. ఇటీవల ఈ వైబ్రెంట్ గుజరాత్ ఎక్కడ జరిగింది అని అంటారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ అని అంటున్నాం రా. ఈ గ్లోబల్ సమిట్ గురించి మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ వస్తే మీరు ఆన్సర్ చేయండి. ఇక వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2024కి సంబంధించి ఇది ఎక్కడ జరిగింది అని అంటే పేరులోనే ఉంది, టైటిల్లోనే ఉంది, ఇది గుజరాత్లో జరిగింది అని చెప్పాలిరా. ఎక్కడ అని అంటున్నాం గుజరాత్లో జరిగింది అని చెప్పాలి. మరి ఈ గుజరాత్కి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది సార్ అని అంటే జనవరి 10 నుంచి 12 వరకు జరిగింది. 10, 11, 12 మొత్తం 3 days పాటు దీనిని నిర్వహించడం జరిగిందిరా. 3 days పాటు దీని నిర్వహణ అనేది కొనసాగింది అని చెప్పాల్సి ఉంటుంది. సో మరి గుజరాత్లోని ఏ నగరంలో ఇది నిర్వహించబడింది సరే అంటే గుజరాత్కి సంబంధించినటువంటి గాంధీనగర్లో. ఎక్కడ అని అంటున్నాం రా గాంధీనగర్లో ఇది నిర్వహించడం జరిగింది ఈ సమిట్. సో ఇవి బేసిక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ముచ్చట్లు. సో మరి ఈ సమావేశంలో
ఇటీవల గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్లో ఎన్ని దేశాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నవి అని అంటారు ఈ సమిట్కి సంబంధించి. ఇది ఒక 3 రోజులకి సంబంధించినటువంటి సమిట్. ఈ సమిట్ యొక్క ప్రధాన ఉద్దేశం వాణిజ్యాన్ని పెంపొందించడం, పెట్టుబడులను రాబట్టడం, కొత్త సంస్థల్ని ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ సమిట్కి సంబంధించి మొత్తం ఎంతమంది భాగస్వామ్య దేశాలుగా చేరినారు అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది 34 దేశాలు ఈ సమిట్కి సంబంధించి భాగస్వామ్య దేశాలుగా ఉన్నవి అనేటువంటి అంశం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం రా. మరి ఈ సమిట్లో మొత్తం ఎంతమంది పాల్గొనడం జరిగింది సార్ ఈ సమిట్కి సంబంధించి అని అంటే ఎన్ని దేశాల నుంచి పాల్గొన్నారు అని అంటే 130 దేశాల నుంచి ఇందులో ప్రతినిధులు పాల్గొనడం జరిగిందిరా. వీరంతా కూడా ప్రతినిధులు అని అంటున్నాం. సో ఇక ఈ ప్రతినిధుల గురించి కాకుండా మనకి ఇగో ఈ 34 దేశాలు భాగస్వామ్య దేశాలుగా సమిట్లో ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ మరొక అంశం ఏంటి అని అంటే ఈ గుజరాత్ గ్లోబల్ సమిట్కి సంబంధించి థీమ్ ఏమిటి అని అంటారు. థీమ్ ఏమిటి అని అంటే గేట్వే ఆఫ్ ద ఫ్యూచర్ అనేటువంటిది. గేట్వే టు ద ఫ్యూచర్. ఇగో 2024 గుజరాత్ గ్లోబల్ సమిట్, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ థీమ్ ఏమిటి అని అంటారు. అలా అడిగితే గేట్ వే టు ఫ్యూచర్, టు ద ఫ్యూచర్ అని అంటున్నాం. గేట్ వే టు ద ఫ్యూచర్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ థీమ్ గురించి మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. థీమ్తో పాటు మరొక 2-3 అంశాలను కూడా అడిగి స్టేట్మెంట్ లెవెల్లో అడిగినప్పుడు ఈ సమాచారం అంతా కూడా మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్గా అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరెవరు కూడా మర్చిపోవద్దు. ఇక మరి ఈ సమిట్లో ప్రధానంగా ఏ అంశాలను మాట్లాడారు, ఇటీవల జరిగినటువంటి వైబ్రెంట్ గుజరాత్కి సంబంధించినటువంటి సమిట్లో ప్రధానంగా ఏ అంశాలను మాట్లాడారు అని కూడా అడుగుతారు రా. సో ఇలా అడిగారు అనుకోండి, మనం కొన్ని అంశాలను గురించి చెప్పాలి. ఈ సమిట్లో పరిశ్రమలకి సంబంధించి ఇగో సమిట్ ముఖ్యాంశాలు అని గుర్తుంచుకోండి. సమిట్కి సంబంధించినటువంటి ముఖ్య అంశాలను గురించి ఇంపార్టెంట్ హెడ్లైన్స్ని గురించి తెలుసుకోవాలి. సమిట్కి సంబంధించి ఒకటి ఏమంటున్నాము అని అంటే పరిశ్రమలు 4.0 గురించి మాట్లాడడం జరిగిందిరా. పరిశ్రమలు 4.0 అనేటువంటి విధానంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది సమిట్లో ప్రధానంగా చర్చించినటువంటి అంశం. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్కి సంబంధించినటువంటి అంశాలను చాలా క్లియర్గా గుర్తించండి అని మనకు స్టేట్మెంట్స్ ఇస్తే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అంశాలు, చెప్పుకుంటున్నటువంటి అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ది పరిశ్రమలు 4.0 గురించి వీళ్ళు డిస్కస్ చేయడం జరిగిందిరా. ఇక రెండో అంశంగా దేనిని గురించి డిస్కస్ చేశారు అని అంటే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగిందిరా. టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అనేటువంటి అంశం గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మూడవ అంశం వచ్చి ఏంటి అని అంటే సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంశంను డిస్కస్ చేయడం జరిగింది. సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇలా దీని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే గ్రీన్ హైడ్రోజన్ గురించి డిస్కస్ చేశారా. ఏమని అంటున్నాం గ్రీన్ హైడ్రోజన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్గా భారత్తో పాటు ప్రపంచ దేశాలు ముందుకు తీసుకువెళ్ళబోతున్నటువంటి టెక్నాలజీస్ రా. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గురించి మాట్లాడారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ అని అంటున్నాం. ఇగో దీనిని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక నెక్స్ట్ దీనితో పాటు మరొక అంశం ఏమిటి అని అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ, దానికి సంబంధించినటువంటి వృద్ధి. రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటున్నాం. దీనినే ఏమంటారు సార్ ఇంకా అని అంటే సో దీనికి సంబంధించిన వృద్ధి, సో పునరుత్పాదక ఇంధన వనరులు. సో ఇలా ఈ అంశాలను గురించి ఈ సమ్మిట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇలా ఈ సమ్మిట్ అనేది జనవరి 10న స్టార్ట్ అయింది. పిఎం మోదీ గారు ప్రారంభించారు. సో ఈ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది 2024కి సంబంధించి ఈ అంశాలను మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అయితే ఇది ఎన్నవ సంవత్సరం ఈసారి నిర్వహించేది అని అంటే
20 ఇయర్స్ 20 సంవత్సరాలకి సంబంధించి దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమిట్ అనేది సక్సెస్ఫుల్గా 20 ఏళ్ళుగా నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు అందరు కూడా గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ ఇష్యూ డిస్కస్ చేసినాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోతుంది పెరెగ్రైన్కి సంబంధించినటువంటి పెరెగ్రైన్ మిషన్ 1 గురించి డిస్కస్ చేద్దాం రా. ఇగో పెరెగ్రైన్ మిషన్ 1. సో ఈ పెరెగ్రైన్ మిషన్ 1 అనేటువంటి దానిని ఇటీవల ఎవరు ప్రారంభించడం జరిగింది, ఇది ఏ దేశానికి సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతారు. దీనికి ఎవరు సహకరించిరు అని అడుగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో దీని ఇంపార్టెంట్ ఏంటి అని కూడా అడుగుతారా. సో అలా అడిగితే మనం దీనికి సంబంధించి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పెరెగ్రైన్ మిషన్ అనేటువంటిది ఏంటి అని అంటే, ఇది ఏదైతే మన ప్రైవేట్ స్పేస్కి సంబంధించి అంతరిక్షానికి సంబంధించినటువంటి దానిలో ఇది కీలకమైనటువంటిదిరా. సో ఇది ఒక అంతరిక్షానికి సంబంధించినటువంటి శాటిలైట్స్ని వీటిని ప్రయోగించడం కోసం ఏర్పాటు చేసినటువంటిదే ఈ పెరెగ్రైన్ మిషన్. సో ఇప్పుడు ఈ పెరెగ్రైన్ మిషన్లో ఏమైంది అని అంటే, ఒక సాంకేతిక సమస్య అనేది తలెత్తింది. సో దానికి సంబంధించి ఎక్కడ ఇటీవల పెరెగ్రైన్ మిషన్లో సాంకేతిక సమస్యలు వచ్చినాయి అని అంటే, ప్రొపల్షన్ సిస్టంలో సాంకేతిక సమస్యలు అనేవి వచ్చాయి అని చెప్పాలరా. ఎక్కడ అని అంటున్నాం, ప్రొపల్షన్ సిస్టంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొపల్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో దీనిలో సమస్య వచ్చింది అనేది పెరెగ్రైన్ మిషన్కి సంబంధించినటువంటి ప్రస్తుత అంశం. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ పెరెగ్రైన్ మిషన్ 1 అనేటువంటిది ఏ సంస్థకి సంబంధించింది అని అడుగుతారు. సో అలా అడిగితే మనం ఆన్సర్ చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రత్యేకంగా చంద్రునికి సంబంధించినటువంటి ఇది ల్యాండింగ్ మిషన్కి సంబంధించి ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీకి సంబంధించిందిరా. ఏమని అంటున్నాం, ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ కంపెనీకి సంబంధించింది. ఆ కంపెనీ పేరే ఆస్ట్రోబోటిక్ అని అంటున్నాం రా. సో పెరెగ్రైన్ మిషన్ 1 అనేటువంటిది ఏ కంపెనీకి సంబంధించింది అని అంటే, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఆస్ట్రోబోటిక్ అనేటువంటి ఆన్సర్ చెప్పారనుకోండి, ఇది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. అయితే వీరు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఆస్ట్రోబోటిక్ అనేటువంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీయా లేకపోతే ఇది ఏదైనా ప్రభుత్వ స్పేస్ ఏజెన్సీ అని అంటే, ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. అయితే ఈ స్పేస్ ఏజెన్సీ దేనికోసం ప్రధానంగా పనిచేయడం జరుగుతూ ఉంది అని అంటే, మూన్ ల్యాండింగ్ కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. దేనిపైన అని అంటున్నాం, దేనికోసం అని అంటున్నాం, మూన్ ల్యాండింగ్ కోసం పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ. ఇప్పుడు ఈ మూన్ ల్యాండింగ్ కోసం పనిచేస్తున్నటువంటి ఈ సంస్థకి ఎవరు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు అని అంటే, అమెరికాకి సంబంధించినటువంటి నాసా అనేటువంటి సంస్థ కొంత పాక్షికంగా దీనికి ఫండింగ్ చేయడం జరుగుతూ ఉంది. నాసా ఎందుకు చేస్తుంది అని అంటే, నాసాకి ఆర్టెమిస్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉందిరా. ఈ ఆర్టెమిస్ అనేటువంటి ప్రోగ్రాం 2017లో ప్రారంభించడం జరిగిందిరా. నాసా ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో ఆర్టెమిస్ కార్యక్రమంకి ఇక్కడ ఈ ఆస్ట్రోబోటిక్ అనేటువంటి ప్రైవేట్ స్పేస్ సంస్థ అనేది సహాయం అందిస్తూ ఉంది. అందుకే నాసా అనేది దీనికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనకి ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రోస్ కాస్మోక్, రష్యా లాంటి ఇలాంటి వాటి గురించి కూడా అప్పుడప్పుడు కొంచెం డెప్త్కి వెళ్ళాల్సి వస్తే ఇలాంటి అంశాలను గురించి అడుగుతారు. మిమ్మల్ని ఆస్ట్రోబోటిక్ అనేటువంటి సంస్థకి సంబంధించి పెరెగ్రైన్ మిషన్ 1లో ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఇటీవల దెబ్బతిన్నది కాబట్టి ఈ అంశాన్ని కరెంట్ అఫైర్స్గా తీసుకొని దీన్ని చెప్తా ఉన్నాం. ఆర్టెమిస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ 2030 కల్లా చంద్రుడి పైన మానవ ఆవాసాలను, మానవ కాలనీలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇది భావిస్తూ ఉందిరా. సో ఇలా ఈ అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మిమ్మల్ని ఇక్కడ ఆస్ట్రోబోటిక్ గురించి కానీ
పెరెగ్రావ్ మిషన్ 1 గురించి కానీ, అందులో పాడైపోయిన ప్రొపల్షన్ సిస్టమ్స్ని గురించి కానీ, దీనికి సహాయం అందిస్తున్న నాసా గురించి కానీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఈ అన్ని అంశాలు కూడా సరైనటువంటి అంశాలు అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. అలా చేస్తేనే దీనికి సంబంధించి ఇదంతా కూడా సరైనటువంటి ఆన్సర్గా గుర్తిస్తారా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం జాతీయ క్రీడా అవార్డులకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం రా. ఏమని అంటున్నాం? జాతీయ క్రీడా అవార్డులు అని అంటున్నాం. ఇగో ఈ జాతీయ క్రీడా అవార్డులకి సంబంధించినటువంటి అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ క్రీడా అవార్డ్స్కి సంబంధించి సరే, ఈ జాతీయ క్రీడా అవార్డులకి సంబంధించి రాష్ట్రపతి గారు అలాగే యువజన వ్యవహారాలకి సంబంధించి క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి వారు ఏం చేశారు అని అంటే ఈ అవార్డులకి సంబంధించినటువంటి వాటిని ప్రదానం చేయడం జరిగిందిరా. నేషనల్ స్పోర్ట్స్ అవార్డు 2023 అవార్డ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయా సార్ అని అంటే 100% రావడానికి అవకాశం ఉంటుందిరా. సో ఇలా ఈ అవార్డ్స్ ప్రదానం చేశారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎవరెవరు ఈ అవార్డ్స్ని ప్రదానం చేశారు అని అంటున్నాం? రాష్ట్రపతి గారు ఈ అవార్డ్స్ని ప్రదానం చేశారు. ఈ అవార్డ్స్ని ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించేది ఎవరు అని అంటే క్రీడల మంత్రిత్వ శాఖ. సో ఇప్పుడు క్రీడల మంత్రిగా ఎవరున్నారు సార్ అని అంటే దీనికి సంబంధించి క్రీడలకి సంబంధించినటువంటి మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే సో అనురాగ్ సింగ్ ఠాకూర్ రా. అనురాగ్ సింగ్ ఠాకూర్. సో ఇప్పుడు ఈ అనురాగ్ సింగ్ గారి మంత్రిత్వ శాఖలోని ఈ అవార్డ్స్ని ప్రకటిస్తే రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారి చేత అవార్డ్స్ అనేవి అందించడం జరిగిందిరా. సో మరి ద్రౌపది ముర్ము గారి చేత అవార్డ్స్ అందించినారు కాబట్టి ఈ అవార్డ్స్ని ఎక్కడ ప్రదానం చేసిర్రు అని అంటే రాష్ట్రపతి భవన్లో వీటిని ప్రదానం చేసినారు అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఇలా ఈ అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్ రా. మరి మేజర్ ధ్యాన్ చంద్కి సంబంధించిన ఖేల్ రత్న అవార్డ్ 2023 ఎవరికి ఇచ్చినారు అని అంటారా. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఏదైతే ఉందో ఇది క్రీడలకి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు రా. సో ఖేల్ రత్న అవార్డు గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది క్రీడలలో అత్యున్నత అవార్డు అని అంటున్నాం. బేసిక్గా పౌర పురస్కారాలను గురించి మాట్లాడితే అత్యున్నత పురస్కారం భారతదేశంలో భారతరత్నరా. సేమ్ అది సివిలియన్ అవార్డ్స్కి సంబంధించి. ఇప్పుడు స్పోర్ట్స్ అవార్డు గురించి మాట్లాడితే ఖేల్ రత్న అనేది అత్యున్నతమైనటువంటి అవార్డు రా. ఈ ఖేల్ రత్న అవార్డు 2023 ఎవరికి ప్రదానం చేసిర్రు అని అంటే మనం ఒక ఇద్దరు పేర్లను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందిరా. ఒకటి ఖేల్ రత్న అవార్డ్స్ 2023 ఖేల్ రత్న మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ 2023 అని అంటున్నాం రా. ఈ 2023కి సంబంధించినటువంటి అవార్డ్స్ గురించి చెప్తే మీరు ఒక పేరుని గుర్తుంచుకోవాలి. బ్యాడ్మింటన్ క్రీడాకారులకి అవార్డుని ఇవ్వడం జరిగిందిరా. బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి క్రీడాకారులలో చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి అవార్డు ఇచ్చిర్రా. ఎవరికి అని అంటున్నాం? చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి ఈ అవార్డు అనేది వచ్చింది ఖేల్ రత్న. ఇతనితో పాటు మరొక బ్యాడ్మింటన్ క్రీడాకారుగా ఉన్నటువంటి రామ్కి రెడ్డి సాత్విక్ సాయిరాజ్కి ఈ అవార్డు అనేది వచ్చిందిరా. రెండోది ఎవరు అని అంటున్నాం? ఇగో రామ్కి రెడ్డి సాత్విక్ సాయిరాజ్. ఓకే, ఇగో ఇలా ఈ ఇద్దరికి ఖేల్ రత్న అవార్డు 2023ని రాష్ట్రపతి గారు ప్రదానం చేయడం జరిగిందిరా. ఇక అలాగే ఈ అవార్డ్స్కి సంబంధించి ఎవరైతే ఈ ఖేల్ రత్న అవార్డు తీసుకున్నారో వీరు 4 సంవత్సరాలుగా క్రీడా రంగంలో అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చినందుకు గాను ఈ అవార్డుని వీళ్ళకి అందించడం జరిగిందిరా. ఇక నెక్స్ట్ అర్జున అవార్డు అనేది ఉంటుందిరా. ఈ ఖేల్ రత్న అవార్డు తర్వాత అర్జున అవార్డు అనేది ఉంటుంది. ఈ అర్జున అవార్డు 2023 ఎంతమందికి ఇచ్చిర్రు అని అంటే ఈ అర్జున అవార్డు అనేది మొత్తం ఒక 26 మందికి ఈ అవార్డుని అందజేయడం జరిగిందిరా. ఇలా క్రీడాకారులకి సంబంధించి అర్జున అవార్డు గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఒక 26 మందికి 2023కి సంబంధించి అవార్డుని ప్రదానం చేసిర్రా. సో ఇలా ఈ అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఈ 13th జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మీరు అప్డేట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక రిపోర్ట్ గురించి మాట్లాడదాం రా. ఈ రిపోర్ట్నే మనం ILO రిపోర్ట్ అని అంటున్నాం రా. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ ఉందిరా. ఈ ఆర్గనైజేషన్ రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. సో మరి అలా ఆన్సర్ చేయాల్సినటువంటి ఈ రిపోర్ట్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, ఇటీవల భారతదేశానికి సంబంధించి వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్కి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా డిస్కస్ చేయాలి. ఇది ప్రపంచ స్థాయిలో వచ్చినటువంటి రిపోర్ట్ రా. ఈ రిపోర్ట్ను మనం ఏమని అంటున్నాం, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ అని అంటున్నాం రా. ఇక వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ 2024 అని చెప్పేసి గుర్తుంచుకోండి రా. 2024 రా, నాట్ 3 కదా, 3 కాదా, 2024 రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. సో ఇలా ఇచ్చినటువంటి ఈ అవుట్లుక్ రైట్, అవుట్లుక్ ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలను గుర్తించండి అని అంటారా. సో ఇప్పుడు దీని గురించి సంబంధించిన ప్రధాన అంశాలను అడిగితే మనం కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మహమ్మారి కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులతో ఒకసారి పోల్చి చూస్తే, అంటే కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితులతో పోల్చి చూస్తే అంతకంటే తక్కువ స్థాయికి నిరుద్యోగం అనేది పడిపోయింది అని చెప్పిందిరా. ఏంటి, మహమ్మారి కంటే ముందున్నటువంటి పరిస్థితుల కంటే తక్కువ నిరుద్యోగం నమోదవుతుంది. మహమ్మారి కంటే ముందున్న పరిస్థితుల కంటే తక్కువ నిరుద్యోగం నమోదవుతుంది. తక్కువ నిరుద్యోగం నమోదు. ఓకే, ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ రెండవ అంశంగా దేని గురించి చెప్పింది అని అంటే, ప్రపంచంలో నిరుద్యోగం పెరుగుతుంది అని చెప్పింది. సో రెండవ అంశం ఏమంటున్నాం, ప్రపంచంలో నిరుద్యోగం పెరుగుతుంది అని చెప్పేసి అంచనా వేసింది. ఎందుకు అని అంటే, అభివృద్ధి చెందినటువంటి దేశాలలో పరిస్థితులు సరిగా లేవు కాబట్టి ఈ నిరుద్యోగం అనేది పెరుగుతుంది అని చెప్పింది. ఇక స్థూల ఆర్థిక వాతావరణం 2023 అనేది క్షీణించడం మరొక కారణంగా చెప్పిందిరా. స్థూల ఆర్థిక వాతావరణం, ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వాతావరణం 2023లో గణనీయ మార్పులకి లోనయ్యింది. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే, ఆర్థిక మందగమనం రా. ముఖ్యంగా చైనా, టర్కీ, బ్రెజిల్లో ఆర్థిక మందగమనం అని, చైనా, బ్రెజిల్, టర్కీలో ఏం జరుగుతూ ఉంది అని అంటే ఆర్థిక మందగమనం అనేది వచ్చింది, అంటే ఫినాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చింది. సో ఇది కూడా ఒక కారణంగా ఉంది ఈ ప్రపంచంలో నిరుద్యోగం పెరగడానికి అనేటువంటి అంశాలను చెప్పిందిరా. సో ఇలా ప్రపంచంలో పారిశ్రామిక అంశాలు కానీ ఇతర అంశాలు కానీ ఎలా ఉన్నాయి అని అంటే ప్రతికూలకంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతికూలకంగా ఉన్నటువంటి అంశాల కారణంగానే ప్రపంచంలో నిరుద్యోగం తగ్గుతూ ఉంది అని చెప్పిందిరా. సో ఇలా ఈ రిపోర్ట్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిందిరా. ఇది 1919లో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఇది ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా మారినటువంటి సంస్థగా మీరు గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఈరోజు 13th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో నేను అందిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మీరు అప్డేట్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో గురించి, కరెంట్ అఫైర్స్ గురించి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.